ఏంటబ్బా వీళ్ళిద్దరూ పిక్స్ అనుకుంటున్నారా? మీకు ఎప్పుడూ తెలుసు కదండి, నేను ఆర్తి గారి ఛానల్లో యాక్ట్ చేస్తుంటానని. ఆ రోజు నా క్యారెక్టర్ అయితే వచ్చింది. చాలామంది అంటారు ఆర్తి గారి ఛానల్కి వెళ్ళినప్పుడు ఆ, మీరు లైవ్ చేయండి అని అంటారు. లైవ్ చేయడానికి అయితే నాకు కుదరదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత బిజీ షెడ్యూల్. ఎందుకంటే మేము స్క్రిప్ట్ అనేది చదవం ఒక్కొక్కసారి. వెంటనే మాకు షూట్ అనగానే తొందరగా రెడీ అయ్యి వెళ్ళిపోవడమే షూట్కి. సరే వెళ్ళిన తర్వాత అక్కడ స్క్రిప్ట్ అనేది చూసుకుంటాము. వచ్చిన డైలాగులు అయితే టక్ టక్మని చెప్పేస్తాం, లేకపోతే ప్రాంప్టింగ్ ఇచ్చేస్తుంటారు. యాక్చువల్లీ ఎక్కువ నాకు ప్రాంప్టింగ్స్ మీద నేను చెప్పేస్తుంటాను. సరే నాకు వెంటనే కాల్ చేయగానే త్వరగా రెడీ అయిపోయి 90s అత్తగారు అసలే కాటన్ చీర కట్టుకొని వెళ్ళాలి. కాటన్ చీరస్ అయితే నేను ఎక్కువ కట్టనండి, కాటన్ శారీస్. సరేలేని వెంటనే రెడీ అయిపోయాను. ఈలోగా వర్షంతో పాటు వెళ్ళాను. ఎలా ఒకలాగా మొత్తానికైతే షూట్కి అయితే వెళ్ళిపోయానండి. అక్కడ ఇంకేముంది, మళ్ళీ ఒకసారి మన గెటప్ అది చూసుకొని అత్తగారు అసలు ముడ్లు వేయాలి కదా, అవన్నీ గెటప్ చూసుకొని నేను రెడీ అయిపోయాను. ఇంకేముంది, నా స్క్రిప్ట్ కూడా చెప్పారు, అదంతా కూడా విన్నాను. ఇంకా యాక్షన్లో దిగానండి. అలాగే ఆర్తి గారు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారండి. ఆర్తి గారు యాక్ట్ చేస్తే ఇంకా చెప్పవసరం లేదు, కంటెంట్ కూడా తనే తీసుకుంటారు. మంచిగా స్క్రిప్ట్ అయితే అదిరిపోతుంది. ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలనుకుంటే ఆర్తి గారు ఛానల్లో చూడండి. నెక్స్ట్ వీక్ అన్నది 90s అత్త రిలీజ్ అవుతుంది. అప్పుడు నేను ఎలా అత్తగారి క్యారెక్టర్ చేశాను అన్నది మీరు చూసి అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఎక్కువ కనిపించడానికి నేనే కదా వీడియో తీస్తున్నాను. అక్కడ టైం ఉండదు, టక్ టక్ మంది తీసేసి మళ్ళీ నేను షూట్లోకి వెళ్ళిపోవాలి. ఏదో నాకు చిన్న టైం ఉంటే ఆ మాత్రమే తీశాను. అది ఇప్పుడు ఆర్తి గారు మాట్లాడతారు, వినండి. వెళ్ళినప్పుడు తీస్తానన్నాను. హాయ్ గాయ్స్, వీఆర్ బ్యాక్ ఇన్ షూట్. చాలా రోజుల తర్వాత శాంతాంటి అయితే మళ్ళీ నాతో షూట్ చేయబోతున్నారనమాట, నాకు అత్తయ్య రోల్. సో ఈరోజు మళ్ళీ షూట్లో వచ్చేసాం. ఇప్పటి వరకు జెన్జీస్ అత్తగా చేశారు కదా, ఇప్పుడు చాలా ట్రెడిషనల్గా చాలా పద్ధతిగా 90s అత్త రోల్ చేస్తున్నారు. ఇది కూడా చాలా బాగా చేశారు. సో తప్పకుండా మీరు వీడియోస్ చూసేయండి అండ్ మా శాంతాంటిని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబర్ అడుగుతున్నారమ్మా, హాయ్ అని చెప్పు. హాయ్ అందరికీ. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడున్నా అడుగుతున్నారు కదా ఆర్తి గారితో మాట్లాడించమని. ఇగో ఎప్పుడున్నా అడిగినా మీ కోరికనైతే తీర్చాను. థ్యాంక్ యూ, బాయ్. ఎప్పటి నుండో మన యూట్యూబ్లోని చాలామంది ఆర్తి గారితో ఒకసారి మాట్లాడించండి అని అంటుంటారు. చూసారా తన క్యారెక్టర్ ఎలా చేస్తుందో. లోపల అత్తగారు పిలుస్తున్నారు, నన్ను ఇలా సతాయిస్తున్నారని చెప్పి తన బాధని బయట చెప్పుకోకుండా రూమ్లోకి వచ్చి అరుచుకుంటుంది. యాక్టింగ్ అయితే అదిరిపోతుంది. మీరందరూ కూడా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఆర్తి గారి ఫ్యాన్స్ అందరూ కూడా తన పేరునైతే చెప్పలేదు కాబట్టి అందరికీ కూడా హాయ్ అని చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆర్తి. ఇలాగే నువ్వు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ బాయ్ ఆర్తి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎన్నో మంచి కంటెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే గైస్, మన యూట్యూబ్ ఫ్యామిలీ అసలు వీడియో తీయడానికి టైం ఉండదు, నేను ఏదో అలా తీశాను. ఈ వీడియో నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.